సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32 వరకు చదువుకున్నాం. యెహోషువ కోరహు 16వ అధ్యాయం మొదటి వచనంలోనే కోరహు తర్వాత ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములు, పెలుతు కుమారుడైన ఓను, ఈ నలుగురు మోషే మీద తిరుగుబాటు చేస్తారు. దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? మేము లేవీయులం కాదా? బలిపీఠం దగ్గర పరిచర్య చేయడానికి మాకు అధికారం లేదా అని అంతవరకు మరి ఎప్పటి నుంచి వాళ్ళ మధ్య ఈ భేదం అనేది చోటు చేసుకుందో తెలీదు. అయినా చాలా కాలం అయి ఉంటుంది ఈ భేదం అనేది వాళ్ళలో పుట్టి. అసూయలు, మత్తతులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సహజంగా. మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే అహరోనుల మీద మీకేనా ఉందా, మాకు లేదా అధికారం? మీరేనా ప్రవక్తలమేం కాదా? మీరేనా లేవీయులు? మోషే అహరోనులు కూడా లేవీయులే, మేము కూడా లేవీయులమే కదా, మాలోనూ కూడా పెద్దలు ఉన్నారు కదా. అంటే మోషే నియమించేటప్పుడు ఒక 70 మంది పెద్దలు నియమించేటప్పుడు కోరహు తరపున ఉన్న వాళ్ళలో కూడా ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ అండ్ రూల్, విడదీసి మాట్లాడడం అంటారు దీన్ని. ప్రేమతో కలిసి ఉన్న ఒక గుంపులో ఈ దుష్ట ఆలోచనలు అనేవి పుట్టిన తర్వాత వాళ్ళు విడగొడతారు. ఆ విడగొట్టగా వచ్చిన వారు ఎప్పటి నుంచి సిద్ధపడుతున్నారో కోరహు దగ్గర, వాళ్ళు కోరహును వెంటేసుకొని కోరహు వెంట వచ్చారు. మరి వీళ్ళందరూ ఉంటేనే కదా 200 ఎంతమంది వీళ్ళు అన్నాడు అక్కడ ఆయన? 250 మంది కోరహును సపోర్ట్ చేసేవాళ్ళు లక్షల మంది ఇశ్రాయేలీల్లో ఉన్నారు, లేవీల్లో. మీకు అర్థమైంది కదా. అలాగని అందరూ కాదు, కొంచెం తల తిరిగిన వాళ్ళు ఉంటారు కదండి, వికారంగా మాట్లాడేవాళ్ళు, తేడాగా మాట్లాడేవాళ్ళు. చాలా విచారకరమైన సంగతి. ఇంతవరకు ఇలాంటి సందర్భం మోషే గారు ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు ఒక పెద్ద గుంపుగానే ఏర్పడ్డారు. ఏ సమస్య వచ్చినా ఇశ్రాయేలు అందరి మధ్య సమస్య వచ్చేది. ఆ సమస్యను దేవుడి దగ్గరికి వెళ్ళటం, ఆయన మొరపెట్టడం, దేవుడు ఆయన కోరిక తీర్చటం, ఇవన్నీ జరిగాయి. ఇక్కడ వచ్చేసరికి ఒక గుంపే వేరుగా అయిపోయింది. ఈ విషయం దేవుడితో చెప్పాడు మోషే. దేవుడు విన్నాడు. మీరు వేరే అయిపోండి, వాళ్ళని వేరేగా పెట్టేయండి అన్నారు. వాళ్ళలో మీరు ఉండకండి, వాళ్ళకు దూరంగా మీరు వచ్చేయండి, వాళ్ళ గుడారాల దగ్గరికి వాళ్ళని పంపేయండి. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో గుడారాలు వేసుకొని ఆ గుడారాల దగ్గరికి వాళ్ళని పంపేయండి, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి అని. వాళ్ళున్న దగ్గర భూమి బద్దలైంది. అంటే భూకంపం అని అర్థం. వాళ్ళున్న దగ్గర భూమి బద్దలైంది. భూమి బద్దలైపోగానే కోరహును సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, ఈ 250 మంది సజీవంగా భూమి లోపలికి వెళ్ళిపోయారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లల మీద కుట్ర పన్నిన ఎవరైనా సరే, దేవుని పిల్లలు, వాళ్ళు యథార్థవంతులు అనుకోండి, వాళ్ళు మీలాగే రౌడీ వాళ్ళు, గూండా టైపులో బూతులు ఆడేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు అనుకోండి, అది వేరు. కానీ వాళ్ళు దేవుని పిల్లలై నిస్వార్థంగా సేవ చేస్తూ దేవుని కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టి మంచివాళ్ళుగా ఉన్న వాళ్ళ మీద కానీ మీరు ఏవైనా తిరుగుబాటు చేస్తే, వాళ్ళ మీద చెడుగా నువ్వు ప్రవర్తిస్తే, నీకు కూడా అలాంటి శిక్షే తప్పదు అనడానికి దేవుడు ఈ అద్భుతాన్ని ఇశ్రాయేలీల మధ్య జరిగించాడు. ఇక పాలస్తీనాకి వెళ్ళిపోయే టైంలో అందరూ ఫిల్టర్ అయిపోతున్నారు. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు. ఇంతకీ పాలస్తీనా దేశానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఈజిప్టు దేశంలో 20 ఏళ్ళు పైబడిన వాళ్ళు, బయలుదేరేటప్పుడే ఈజిప్ట్లో 20 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసి చచ్చిపోయారు. వాళ్ళు ఎవరు లేరు, 20 ఏళ్ళు పైబడిన వారు ఎవరు లేరు. వాళ్ళలో 20 ఏళ్ళు పైబడిన వాడిలో బ్రతుకున్నవాడు 2 మాత్రమే. ఒకటి యెహోషువ,
2 కాలేబు. చివరి వరకు ఉన్నవాళ్ళు, చివరికి మోషే కూడా లేడు, అహరోను కూడా లేడు, వాళ్ళు కూడా చనిపోయారు. కనుక దేవుని పిల్లలారా, దేవుని పిల్లల మీద సణుగుకోవటం కానీ, దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేయటం కానీ, దేవుని వాక్యం చెబుతున్న వారిని ఎదిరించటం కానీ ఎవరైనా చేశారు అనుకోండి, దేవుడు వాళ్ళని శిక్షించక మానటం. అది పర్మనెంట్ శిక్ష, మరికి నేను మీకు చెప్పనవసరం లేదు. దేవుని వాక్యం చెప్పే వాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడిన, అసహ్యంగా ఏవైనా పుట్టించిన వాళ్ళ మీద తగిన బుద్ధి దేవుడు చెప్తాడు. అది చాలా భయంకరంగా ఉంటుంది. దయచేసి మీరు అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి, ఓకేనా? కనుక అక్కడ 31వ వచనం చూద్దాం ఒకసారి ఫినిషింగ్గా. 31వ వచనం, అదే 16వ అధ్యాయం సంఖ్యాకాండం 31వ వచనం. అతడు మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచింది, అంటే బద్దలైంది. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, కోరహును సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, వారి సమస్త సంపాద్యమును, వాళ్ళ సంపాదన కానీ అన్నిటినీ కూడా విడిచిపెట్టకుండా వాళ్ళతో పాటు మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను. ఇదేంటి పాతాళం అంటున్నాడేటి? పాతాళంలోకి వెళ్ళిపోయారా? భూమి బద్దలవగానే ఆ బేట్లో పడిపోయే వాళ్ళు పాతాళ లోకానికి వెళ్ళిపోయారంటే పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. పాతాళ లోకానికి ఎవరు వెళ్తారు? దేవదూతల గురించి చెప్తూ పేతురు 2వ పేతురు పత్రికలో దేవదూతలు 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం, 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పు జరిగినంత వరకు కావలిలో ఉండాలని వాళ్ళని అప్పగించెను. పాతాళలోకము అంటే దేవుని పిల్లల్లో కాస్త గిస్త బుద్ధిగా ఉన్నవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు పొరపాటున మరణించిన, అలాగే సౌలు గారు మరణించారు, సౌలు కుటుంబం అంతా మరణించింది. అదేవిధంగా చాలామంది బైబిల్లో ఎక్కువ మంది మనకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మరణించారు. ఇలా చాలామంది ఉత్తములు, మంచివాళ్ళు, నీతిమంతులు మరణించారన్నాడే కానీ, లేదంటే ఒక చెట్టుకు తగులుకొని అబ్షాలోము జుట్టు, మరి సైనికుడు వచ్చి చంపాడు అబ్షాలోముని. మరి అలాగే సౌలు గారు కూడా చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నట్టుగా. మరి వీళ్ళందరూ చనిపోయారు కనుక పాతాళానికి వెళ్ళిపోయారు అనుకోకండి. వాళ్ళు పరదేశకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళంతా భూమి మీద వాళ్ళ జీవితాలు ముగించుకున్నారే తప్ప పాతాళ లోకానికి వెళ్ళిపోలేదు మరణించిన వెంటనే వాళ్ళు. అక్కడ మీరు గమనించాలి ఈ పాయింట్. మరణించిన వారు పాతాళానికి అందరూ వెళ్ళిపోతారు అనకండి. పాతాళానికి ఎవరూ వెళ్ళరు. ఇప్పుడు మన జాన్సన్ గారు చనిపోయారు, పాతాళానికి వెళ్ళలేదు. అలాగే అబ్బాయి ఎవరినైనా చందు చనిపోయాడు, పాతాళానికి వెళ్ళలేదు. ఫ్లారెన్స్ గారు చనిపోయారు, పాతాళానికి వెళ్ళలేదు. మీ అమ్మాళ్ళు చనిపోయారు, పాతాళానికి వెళ్ళలేదు. వాళ్ళంతా కూడా పరదైసు, టెంపరీ ప్లేస్, రెస్ట్ ఇన్ పీస్ అంటారు దాన్ని. అంటే విశ్రాంతి తీసుకుంటారు అక్కడ వీళ్ళు వెళ్ళి. ఎంతవరకు నీతిమంతులు ఉండే స్థలం అది. ధనవంతుడు అంటాడు కదా, ఏటి నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాను అంటే అప్పుడు అబ్రహాం గారు అన్నమాట, నువ్వు నీ జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్టు సుఖపడ్డావు, మరి ఇక్కడ కూడా సుఖపడతానంటే ఎలాగవుతుంది? కనుక నువ్వు మంటల్లో కాలిపోవలసిందే. పాతాళ లోకంలో నువ్వు మండుతున్నది కావచ్చు, మండలేనిది కావచ్చు. దేవదూతలు తప్పించుకుంటారని వాళ్ళని పాతాళలోకమందలి కటిక చీకటి బిలములలోనికి తోసి, బిలము అంటే చాలా పెద్దది, ప్రకృతి కంటే పెద్దది ఒక బిలం. మీకు అర్థమైందండి? ఒక నక్షత్రం బిలం అనేది సైన్స్ చెప్పింది ఏంటంటే
ఒక నక్షత్రం చచ్చిపోద్ది, నక్షత్రాలు పుడతాయి, నక్షత్రాలు చచ్చిపోతూ ఉంటాయి. చచ్చిపోతున్న నక్షత్రం బ్లాక్ హోల్గా మారుతుంది, అంటే నల్లటి బిలంగా మారిపోయి తన చుట్టూ ఉన్న నక్షత్రాలను లాగేసుకుంటూ ఉంటుంది లోపలికి. తన చుట్టూ ఉన్న నక్షత్రాలన్నింటినీ కూడా తనలోనికి లాగేసుకుంటూ ఉంటుంది. అంటే అవన్నీ చచ్చిపోతాయి. ఇక అంటే అంత భయంకరమైనది నక్షత్ర చావు అనేది. బిలం కటిక చీకటి గల బిలంగా మారిపోద్ది. అలాంటి బిలములలోనికి మరి దేవదూతలు బలమైనవి కదండి, మరి అవి తిరుగుబాటు చేసి పరలోకంలో దేవునితో యుద్ధం చేసినవేనా అవి? కనుక మళ్ళా ఈ భూలోకంలో ఉండి మనలందరినీ అంతం చేయటం కానీ, దేవుడితో యుద్ధం చేయటం కానీ ఇలాంటి పనికిరాని పనులు చేస్తాయేమో అని ఈ భయంకరమైన దేవదూతలందరినీ కూడా కటిక చీకటి గల బిలాలలోనికి తోసేసి లాక్ చేసాడు దేవుడు. కావలి తీర్పు జడ్జిమెంట్ జరిగినంత వరకు అక్కడ పెట్టాడు. దేవుని పిల్లలారా, కనుక ఇక్కడ కోరహు కుటుంబ విషయంలో వాళ్ళు మరణించారు అనే పదం వాడలేదు, కానీ మరణించారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఏ పరిస్థితుల్లోనూ నిత్య జీవానికి వెళ్ళరు, పరదేశుకు వెళ్ళరు, లాజరు గారు ఉన్న స్థలానికి వెళ్ళరు, అబ్రహాం గారు ఉన్న స్థలానికి వెళ్ళరు. వీళ్ళు పాతాళలోకానికి వెళ్ళిపోయారు. దేవుని పిల్లలని సంఘములో దేవుని వాక్యం చెబుతూ మీకు వాక్యాన్ని బోధిస్తున్న దేవుని పిల్లల మీద అబండాలు వేసిన, తప్పుగా మాట్లాడిన మీకు కూడా క్షమ అనేది ఉండదు. అది మర్చిపోకండి. ఎక్కడైనా మీరు క్షమించబడతారేమో, కానీ దేవుని సేవకులు దేవుని వాక్యం చెప్తారే, మీకు బుద్ధి చెప్తుంటారే, వాళ్ళని ఏమీ అనకూడదు, మీరు అనుకోకూడదు. వాళ్ళకు లోబడి వాళ్ళ క్రింద బ్రతకాలి మీరు. ఎందుకంటే లేకపోతే మీకు ఇంత గొప్ప వాక్యాన్ని ఎవరు నేర్పిస్తారు? వాళ్ళు మీకంటే ముందుగా చదువుకొని కష్టపడి రాత్రింబగళ్ళు చదివి డిగ్రీలు సంపాదించి వాక్యాలు చెప్పుకుంటూ ఉన్నారు మీ మధ్య. ఇప్పుడు కూడా వాళ్ళు మరి ఈరోజు గూగుల్ మీట్ అని ఆ నెట్ ద్వారా పిల్లలు మాట్లాడుతున్నారు. మరి అవన్నీ వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రింబగళ్ళు చదువుకొని పాస్ అయిన వాళ్ళు. మరి వీళ్ళ చాలామంది సర్టిఫికెట్లు తీసుకున్నారు కదా, వాళ్ళు కూడా కష్టపడి మరి చదువుకుని పరీక్షలు రాసి పాస్ అయ్యారు. అలాగా నేర్చుకున్న వాళ్ళు మీకు దేవుని మాటలు చెబుతూ మిమ్మల్ని విడిచిపెట్టకుండా, మీరు విన్నా వినకపోయినా, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా 10 మంది ఉన్నా వాళ్ళ వాక్యం చెప్పటం మానలేదు. అలాంటి వారిని మీరు ఏమన్నా మీకు క్షమ అనేది ఉండదు. అది మాత్రం తెలుసుకోండి. కోరహు కుటుంబ విషయంలో జరిగినటువంటి ఈ ఘోరం, ఈ తప్పు ఏ కుటుంబాల్లోనూ భూమి మీద ఈరోజు ఏ కుటుంబాల్లోనూ ఇలాంటి వాళ్ళు తిరుగుబాటు చేయువారు ఉండకూడదు. నా మీద ఎంతోమంది తిరుగుబాటు చేశారు, ఎన్నోసార్లు చెప్పాను. ఎంతోమంది వాక్యాన్ని ప్రారంభించినప్పటి నుండి 1968 నుంచి ఎంతోమంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు నాకు కనబడలేదండి. వాళ్ళందరూ మారిపోయారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు లోకాన్ని విడిచి. ఉన్నవాళ్ళు భయంకరమైనటువంటి మరి దీనస్థితిలో బ్రతుకుతున్నారు. వాళ్ళు భయంకరమైన దీనస్థితిలో బ్రతుకుతున్నారు. నా మొహం చూడలేక, నా దగ్గరికి రాలేక, నాతో ఉండలేక వాడు దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుతున్నారు. కనుక దేవుని పిల్లలారా, దేవుని సేవకుల జోలికి పోకండి, మీకు వాక్యం చెప్తున్న వాళ్ళ జోలికి పోకండి. ఓకేనా? కనుక వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని ఉంది. భూమి తన నోరు 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను, కోరహు సంబంధులు అందరినీ, చూడండి, తండ్రులు చేస్తే పొరపాటు ఆడవాళ్ళకంటే ఏమో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారేమో, తన భర్తకు సపోర్ట్ కదండి. పిల్లలు తల్లిదండ్రులు ఇవ్వండి, పిల్లలు ఏం చేశారండి అనుకుందాం. దేవుడికి కోపం వచ్చిందంటే మొత్తం లేపుతాడండి అందరినీ, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ సపోర్ట్ చేస్తున్న వాళ్ళని అందరినీ లేపేస్తాడు. ఎందుకంటే ఏదో వాక్యం వినకుండా కోట్ల మంది జనం నాశనం అయిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వదిలేయండి. మరి బ్రతుకున్న వాళ్ళు నాశనకరమైన మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు చుట్టాలైనా స్నేహితులైనా
ఎవరైనా భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, తల్లిదండ్రులు అయితే పిల్లలు, అందరూ పోతారండి. పిల్లలు ఏం చేశారని మీరు అనొచ్చు, మరి అది దేవుని ఇష్టం. వాళ్ళు బతుకుంటే వాళ్ళు కూడా అలాగే తిరగబడవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా తిరగబడ్డారో మన మోషే మీద, వీళ్ళు కూడా అలా తిరగబడవచ్చు వారి పిల్లలు. అందుకే వాళ్ళని కూడా తోసేయమంట. అందుకే నేనేమంటాను, సండే స్కూల్ సీనియర్ పిల్లలందరినీ డిబార్ చేసేసాను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు బాగులేవు, తారుమారవుతున్నాయి. వాళ్ళ పరిస్థితులు తారుమారవుతున్నాయి కనుక అది సంఘంలో జరగకూడదు. ఎక్కడో బయట జరిగించుకునేవాడిని వాళ్ళందరినీ వాళ్ళ క్లాసులన్నీ రద్దు చేసేసాను. ఎందుకంటే ఇలాంటి వారి విషయంలో మనం ముందు జాగ్రత్త తీసుకోకపోతే, జరగకూడదవన్నీ జరిగితే ఆ రోజు మనం ఏం చేయగలం? వాళ్ళు తెరవబడిన పాతాళ గుండంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి, తర్వాత ఇంకోటి ఆడవాళ్ళు సండే స్కూల్ టీచర్స్ ఇన్ఛార్జీలు గమనించాలి. 3 సంవత్సరములు మొదలుకొని 19 సంవత్సరాల వరకు, అంటే 3 సంవత్సరాలు అంటున్నారా? 3 సంవత్సరాలు మొదలుకొని 19 సంవత్సరాల వరకు వద్దు. 19 సంవత్సరాలు అంటే చీడ ప్రారంభం అవుతుంది వాళ్ళల్లో. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే మీరు తరగతులు చెప్పాలి. 3 సంవత్సరాల నుండి మీకు అందరికి అలవాటు అయిపోయింది. 3 నుంచి 16 సంవత్సరాల వరకు విద్యాబుద్ధులు మీరు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారా? విద్యాబుద్ధులు కాదు, దేవుని వాక్యాన్ని చెబుతున్నారు. బుద్ధులు నేర్చుకున్నారా వాళ్ళు? సరే, మేము విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని నేర్పించారు. కానీ వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకున్నట్టు కనబడుతున్నారా? కనబడలేదు. వాళ్ళు ఎక్స్ట్రాఆర్డినరీ. వీళ్ళు మనం చెప్పేదేంటి, మనం వినేదేంటి అనే ఇది. కనుక వీళ్ళ విషయంలో మీరు అది సరిదిద్దుకోండి. 3 ఏళ్ల నుండి 10 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రమే మీరు సండే స్కూల్ చెప్పాలి. అంతకు పైబడిన వాళ్ళని వాళ్ళ అమ్మ నాన్న వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళు కన్నారు, వాళ్ళు చెప్పుకుంటారు వాక్యం. మనం చవకగా కనబడుతున్న వాళ్ళకి వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు అదేనా నేర్పిస్తున్నారో అని అడుగుతారు రేపు పొద్దున్న మనల్ని. ఆ మాట అడిగినందుకు వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. అది వాళ్ళకి తెలియటం లేదు. ఆ నోటంట ఆ మాట జారిందా అంటే వీళ్ళు పాతాళానికి జారిపోతారు. కనుక నాకు ఆ మధ్య చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. నా మైండ్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయారు పిల్లలు? కనుక మన ఎక్స్పీరియన్స్లో మనం నేర్చుకున్న అనుభవం ఏంటంటే, 16వ సంవత్సరం వరకు, 9 నుంచి 16 వరకు వద్దు, వాళ్ళు మనకొద్దు. 10 ఏళ్ళు దాటింది అనుకోండి, వీలైతే 10 ఏళ్ళ వరకు ఉంచండి. 10 ఏళ్ళు దాటింది అనుకోండి, వాళ్ళని బయటికి తల్లిదండ్రులకు వదిలేయటమే. వాళ్ళ దగ్గరుండి తీసుకొస్తారు గుడికి, లేకపోతే తీసుకురారు, మనకు అనవసరం. ఇంటి దగ్గర చెడిపోతే మనల్ని ఎవ్వరూ ఏవి అనరు. ఇంటి దగ్గరే వాళ్ళు దరిద్రులుగా మారిపోయారు అనుకోండి, మనకు చాలా హ్యాపీగా మనం ఉంటాం. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులైనా కూడా వాళ్ళు క్లాసులకు వచ్చిన పిల్లల్ని తరగతులకు ఈ క్లాసులకు తీసుకురాలేరు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈవినింగ్ క్లాస్ ఉందనుకోండి, ఎంతమంది పిల్లలు వచ్చారో చూడండి. చాలా తక్కువ మంది వచ్చి ఉంటారు. మగపిల్లలు చాలామంది అసలు మగపిల్లలే రావటం లేదు. మగపిల్లలు లేరు, ఆడపిల్లలు సరిగా రావటం లేదు. అది తల్లిదండ్రులు, శ్రద్ధాభక్తులు ఉన్న తల్లిదండ్రులు మాత్రమే పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఒకరిద్దరిని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. మిగతా తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి, చాలదా వాళ్ళకి ఆ ఫ్రీడము, చాలదా వాళ్ళకి ఆ రహస్య సమయం. నువ్వు ఇంటి దగ్గర లేకపోయి, మీ ఆయన ఇంటి దగ్గర లేకపోయి, వాళ్ళ ఇంటి దగ్గర చదువుకుంటాను వదిలేస్తే వాళ్ళు చేసే చెడు పనులన్నీ ఇవే. వాళ్ళు ఏదో మంచి పనులు చేస్తున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? అది మీ భ్రమ. అందుకే దేవుడు కోరహు విషయంలో జరిగిన ఘోరం సరిగ్గా అందరినీ మింగేశాడు. వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని అందరినీ పాతాళ గుండంలోనికి పంపించేశాడు ఆయన. 32లో క్రింది 31లో అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వీళ్ళలో చిన్నపిల్లలు, పసిబిడ్డలు ఉండరా? ఆలోచించండి ఒకసారి.
40 సంవత్సరాలు ప్రయాణం చేసి వస్తున్నారండి. వీళ్ళకి గర్భవతులు కారా? గర్భవతులై పిల్లలు కనలేదా కోరహ కుటుంబీకులు? వాడు సపోర్ట్ చేసినటువంటి 250 మంది గర్భవతులై పిల్లలు కనలేదా? అది కనుక దేవుడికి జాలి లేదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీకు కొట్టొచ్చినట్టు, మీ దేవుడు అన్నీ క్షమిస్తాడు మమ్మల్ని అని మీరు అనుకుంటారు. అన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని క్షమించడు. కొన్ని విషయాలలోనే దేవుడు క్షమ అనేది మీకు ఉంటుంది. ఏ కొంతైనా దేవునికి మీరు సేవ చేయటంలో ఉన్నారనుకోండి, ఏ కొంతైనా దేవునికి సేవ చేసే పనిలో ఉన్నారనుకోండి, ఏమో దేవుడు అప్పుడు ఆలోచిస్తాడో ఆలోచించడో నాకు తెలియదు, కానీ ఎక్కువ ఆలోచించడు. పసిబిడ్డలతో సహా, పాలు తాగే పిల్లలతో సహా అందరినీ ఏం చేశాడట? 33వ వచనం, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేశను, వారు సమాజములో ఉండకుండా నశించిరి. ఎందుకండి వాళ్ళ మధ్య ఉంచలేదు? వాళ్ళు చెడిపోతారు. మనం కొంతమందిని సంఘానికి రావద్దని శాసించేస్తాం. ఎందుకు అనుకున్నారు? వాళ్ళ మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు మనకు ఉండవు కదండి. ఎందుకు మరి శాసించాం? వాళ్ళు ఎన్ని చెప్పినా మారరు. వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు కనుక ఏం చేయాలి? వాళ్ళని కూడా బయట పెట్టాలి. వాళ్ళు లోపలికి వచ్చారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు పాడైపోతారు. వాళ్ళు చర్చకు వచ్చారనుకోండి, అందరితో కలిసి మాట్లాడేసి మీరు కూడా హలో అంటే హలో మాట్లాడుకొని బాగున్నారా అని పలకరించేయడాలు మీరు కూడా అవి మానేసుకోవాలి. అలాంటివన్నీ ఎవరినైతే సంఘము నుండి బయటపడేసామో వాళ్ళు వచ్చినా మీరు వాళ్ళతో మాట్లాడకూడదు. మీరు అక్కడికి చుట్టాలు, మేము అక్కడికి శత్రువులవి. మాట్లాడే వాళ్ళు ఏమనుకుంటారు? చుట్టాలు వాళ్ళు అనుకుంటారా? వద్దు, ఆ తప్పు చేయకూడదు. మీరు ఇంకొకసారి నేను చూశానంటే, ఎవరైతే బయటకు పోయిన వారిని లోపలికి రాగానే మాట్లాడడం మొదలు పెడుతున్నారో వాళ్ళను కూడా సంఘములో నుండి బయట పెట్టేస్తాను. నాకు కనబడాలి, నా కళ్ళకు కరెక్ట్గా కనబడాలి. వాళ్ళు ఎవరైతే మాట్లాడతారో, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళను కూడా సంఘములో నుండి బయటికి గెంటేస్తాను. ఎందుకంటే వాళ్ళు మా కులం, వాళ్ళు మా వాళ్ళు, మా రకం, మా చుట్టాలు, ఇలాంటివన్నీ వర్క్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ చాలా పట్టుదలగా, నిర్దాక్షిణ్యంగా ఇలాంటి వారి ఎడల మనం కఠినంగా ప్రవర్తించకపోతే దేవుడు మన విషయంలో ఊరుకోడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? వారిని, భూమిని తన నోరు తెరచి వారి కుటుంబములను, కోరాకు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యము ఆస్తిని మృంగివేశను, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేశను, వారు సమాజములో, సంఘములో ఉండకుండా నశించిరి. చూసారా దేవుడు ఎంత ప్రాజెక్ట్ పెద్దది పెట్టాడో. కనుక ఈ ఇష్యూ జరిగిన తర్వాత మనకేం రావాలి? మన పూర్వీకుల చరిత్ర గుర్తు రావాలి మనకి. వాళ్ళు ఎలా అయిపోయారు, ఎలా నాశనం అయిపోయారు, ఎందుకు నాశనం అయిపోయారు అని మరి మీ ముందు కూర్చున్నటువంటి దైవ సేవకులు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీకు వాక్యం చెప్తున్నప్పుడు మీరు గౌరవించాలి, స్వీకరించాలి. మీ సేవకుని మీరు గౌరవించాలి, స్వీకరించాలి. స్వీకరించకపోతే ఈయన అందరి గురించి అలాగే చెప్తాడని కానీ నువ్వు కామెంట్ కానీ చేసావు అనుకో, నీ నోరు మూతపడిపోద్ది, నీ వాళ్ళు మూతపడిపోతారు. ఇలాంటి మూత కాదు, భూమే నీకు మూత అవుతుంది, అడుక్కెళ్ళిపోతావు. బీ కేర్ఫుల్. ఏదో నువ్వు గొప్ప ఉత్తముడుగా ఎవరు మాట్లాడకపోయినా నేను మాట్లాడతాను అని ఇలాంటి పెద్దరికాలు చేసావు అనుకో, నువ్వు దెబ్బ తినక తప్పదు. నేను చెప్తున్నాను, మీరు దెబ్బ తింటారు. తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి చాలు. డాడీ చెప్పారు మాకు, అవును నా తప్పిదే, అందుకే నాకు ఇది కలిగింది అని నువ్వు తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకుంటేనే తప్ప మీకు అర్థం కాదు. నెక్స్ట్ ఇక 33లో చివరిగా, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి,
భూమి వారిని మృంగివేశను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొని పారిపోయిరి. అనుకొనుచు పారిపోయారట. అక్కడ ఉన్నవారు మిగిలిన వాళ్ళందరూ కూడా మృంగబడని వారు ఉన్నారు అక్కడ. మిగతా ఎందుకంటే వీళ్ళు 250 మందే కదండి లోపలికి వెళ్ళిపోయారు, భూమి లోపలికి. మిగతా వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ కింద భూమి పగిలిపోద్దేమో. ఎందుకంటే మరి రహస్యమంతనాలు ఉంటాయి కదా, అందులో ఆడవాళ్ళకి మరీ రహస్యమంతనాలు ఉంటాయి. మగవాళ్ళు కాస్త పౌరుషంగా రోషంగా మాట్లాడకుండా వేరుగా ఉన్న ఆడవాళ్ళు ముసలమ్మ ముచ్చట్లు కదండి వీళ్ళకి. వదినే అప్ప చెల్లి అని మాట్లాడగానే ఓ కొలంబస్ అయిపోయి వాళ్ళతో మాట్లాడాలు, మళ్ళా స్నేహాలు గలుపుకోవడాలు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కొంతమందిని చూస్తారండి, వాళ్ళు ఎన్నిసార్లు గొడవలు ఆడుకున్నా మళ్ళీ అక్క చెల్లి అమ్మ అని పిలుచుకుంటారు. వాళ్ళు ఏ అత్తమ్మ బాగున్నావా, ఇది మళ్ళీ మాట్లాడుకున్నారు వీళ్ళు. వాళ్ళకి సిగ్గుమాలిన వారు. మరెవరో సిగ్గుమాలిన వారు అంటే వీళ్ళకి కాలం ఉందా? ఉంది, బద్దలయ్యే కాలం ఉంది. వీళ్ళకి ఏ రకమైన శిక్ష అమలు జరుగుతుందో మనకు తెలీదు. అది దేవుడు జరిపిస్తాడు ఆ శిక్షని. కనుక మీరు కానీ జాగ్రత్త పడకపోతే, ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే, మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే మీకు శిక్ష తప్పదు. దెబ్బతో భయపడిపోయారు ఇశ్రాయేలీలందరూ. భయపడిపోయి ఏం చేశారట, భూమి బద్దలైన పక్కన ఉన్న వాళ్ళందరూ దూరంగా పారిపోయారట మొత్తం అందరూ. 34వ వచనంలో వారి చుట్టూనున్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని, అంటే ఓ అనుకునే కదండి దిగిపోతారు. 250 మంది కేకలేస్తే ఎలాగుంటుంది? 250 మంది అయ్యో అని అంటుంటే ఎలా ఉంటుంది? 250 మంది దేవుడా నాకేటి కర్మ అని ఘోష పెడతారు. తప్పైపోయింది తండ్రి. ఇంకా అక్కడ ఇరగబడి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. మీకు అర్థమైందా? వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్ళిపోతుంటే ఒకేసారి టక్ను వెళ్ళిపోరు కదా. మ్యాజిక్ అలా జరగదు. ఇది స్లోగా బద్దలైపోవడం, జారిపోతుండడం, పైన పట్టుకోవడానికి వీళ్ళు ట్రై చేయటం, ఆ పట్టు దొరకపోవడం, జారిపోవటం, ఇదంతా పెద్ద ఘోష. 250 మంది వాళ్ళ కళ్ళ ముందే భూమి లోపలికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, బివేర్ ఆఫ్ గాడ్. దేవుడంటే భయపడండి. దేవుడంటే నిర్లక్ష్య వైఖరొద్దు. వీలైనంత వరకు నువ్వు బాగుపడాలి. క్రైస్తవుడుగా క్రైస్తవురాలిగా జీవించు. ఇక్కడ ఉన్నంత వరకు క్రైస్తవురాలుగా జీవించి బయటికి వెళ్ళిపోగానే చుట్టాలు పట్టాలు బంధువులు వాళ్ళు వీళ్ళు అది ఇది వద్దు. లోక సంబంధమైన వాటిలో నువ్వు నీ తల దూర్చకూడదు. అది నీకు మంచిది కాదు. భూమి వారిని మృంగివేసింది, వాళ్ళు చనిపోయారు. భూమి మనల్ని మృంగివేయునేమో. అక్కడ ఉన్నవాళ్ళు వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు 35 మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 150 మందిని కాల్చివేశాను. ఏటి కాలిపోతూ జారిపోతూ ఉన్నారు. చూడండి ఎంత భయంకరమైన శిక్ష. ఇప్పుడు చెప్తున్నాడు, వీళ్ళు ధూపార్తలు తెచ్చారు, వీళ్ళు పూజారులు కదా, వీళ్ళు కూడా తీసుకొచ్చారు భక్తి మరి ధూపాలు వేయడానికి దేవుడికి. ధూపార్త ముట్టించు కదండి తెస్తాడు. ఆ మంటలు ఒక ప్రక్క ములుగుతుంటే వాళ్ళకి చుట్టుకుందట నిప్పు. కాలిపోతున్నారట వాళ్ళు. కాలిపోతూ జారిపోతూ ఉన్నారు. ఏమండి, శత్రువులకైనా ఇలాంటి శిక్ష రాకూడదండి. మనలో ఎవరికి ఇలాంటి శిక్ష రాకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. మన నాలుకను పట్టాలి. దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అది. కనుక దానికి బుద్ధి చెప్పాలి. మన నోటికి బుద్ధి చెప్పకపోతే మనం వెళ్ళలేని లోకానికి పంపుతుంది. మనం పోకూడని మరణశిక్షను పొందుతూ ఉంటాం. ఓకేనా? అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేశాను. 36 అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన
ఎలాజారుతో ఇట్లను, ఆ అగ్ని మధ్య నుండి ఆ దోపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ దోపార్తులు తీసుకొచ్చేయండి, వాళ్ళని తగలబెట్టేవి, అవి దేవుని సముఖంలో ఉండవలసినవి కనుక నా సముఖానికి తీసుకురండి. ఎలాజారుతో ఇట్లనెను, అగ్ని మధ్య నుండి ఆ దోపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి, ప్రతిష్ఠింపబడినవి నా కోసం. ఆ అగ్నిని దూరముగా చల్లుము, ఆ అగ్నిని దూరముగా చల్లుము, దూరంగా జల్లు దాని నుంచి వచ్చిన అగ్ని. పాపము చేసి తమ ప్రాణములకు మొప్పు తెచ్చుకొనిన వీరు ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధిని వాటికి తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. జ్ఞాపకార్థంగా అవి చూసినంతకాలం నోవహు ఎలా భూమి లోపలికి వెళ్ళిపోయాడో అది గుర్తుండాలి వాళ్ళకి. కనుక దోపార్తులను నా బలిపీఠం దగ్గర పెట్టండి, ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. 39 అహరోను సంతానము సంబంధం కాని అన్యుడెవడు యెహోవా సన్నిధిని ధూపం అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థ సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటిలో బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులు చేయించెను. వాళ్ళకి జరిగింది చూస్తుంటే మనకే ఆయాసంగా ఉంది. ఇంత ఘోరం జరిగిందా దేవుని సన్నిధిలో అని. అవునర్రా ప్రియులారా, మనం చాలా ఈజీగా దేవుని నుండి శిక్ష ఎలా వస్తుందో చాలామందికి తెలియదండి. దేవుని శిక్ష నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే నిన్ను కమ్ముకుంటుంది. ఈ టాప్ సీక్రెట్ మనసులో పెట్టుకోండి. మీరు ఆనందంగా ఉంటారే అప్పుడు కొడతాడు. నెమ్మదిగా ఉండు, భయమేమీ లేక నెమ్మదిగా ఉండు. అకస్మాత్తుగా దేవుని నుంచి ఇలాంటి ఘోరాలు సంభవిస్తాయి. జాగ్రత్త. మనం బాగున్నాం, మనం బాగా తింటున్నాం, మా ఆయన బాగున్నాడు, మా ఆవిడ బాగుంది, పిల్లలు బడికి వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. భయమేమీ లేదు, మనం చాలా సుఖంగా ఉన్నాం అనుకున్నప్పుడు మొదటి దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు అనుకుంటారు నెమ్మదిగా ఉంది, అమ్మయ్య ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నావా? భయం కూడా లేదా నీకు? భయం కూడా లేదా? లేదు. ఎందుకంటే శుభ్రంగా తిని 3 పూట్ల మధ్యాహ్నాల దున్నపోతలో పడుకొని సాయంకాలం లేస్తావు కదా, కళ్ళు పొంగిపోయి రాత్రి పడుకుంటావు, మధ్యాహ్నం తిని పడుకుంటావు. చేతికి నీ పని ఏంటంటే తెల్లవారు లేకడం, వండడం, గిన్నెలు తోవడం, కడుక్కోవటం, మళ్ళా గిన్నెల్లో మధ్యాహ్నం వండింది వడ్డించుకోవడం, తినేయటం, మళ్ళా ఎంగిలి గిన్నెలు తోమేసి మళ్ళీ రాత్రికి పెట్టడం, మళ్ళా రాత్రి వండుకొని గిన్నెలు ఎండ మళ్ళీ గడగడ వాయించుకుంటూ అన్నీ తింటాం. ఏంటి నీ పని? ఇదేనా నీ పని? ఏం చేస్తున్నావు? వదిన అని ఫోన్ చేసింది అనుకోండి, ఏ సోదరిమణైనా, ఇదిగో అమ్మా ఇప్పుడే గిన్నెలు తోమి ఎలా చేరపడ్డాను. గిన్నెలు తోమి చేరపడ్డావా? అలసిపోయావా? ఆ స్త్రీలు చూడం, వృద్ధ స్త్రీలు, ముసలోళ్ళు, ఎవరు వాళ్ళిద్దరు? మన సంఘంలో ఉన్న ఇద్దరు, పద్మ మాలు. నిజంగా అండి, వాళ్ళ వయసుకి చాలా రోగాలు ఉన్నాయండి వాళ్ళ శరీరం నిండా. నాలాగేనండి, నేనేదో ఆరోగ్యవంతుడని చెప్పటం లేదు. వాళ్ళ వయసుకి వాళ్ళకి చాలా రోగాలు ఉన్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏమండి ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, భుజాల నొప్పులు, చేతుల నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆయన దేవుని పని చేయకుండా ఉండలేరు. ఏమండి ఈ మధ్యన మగపిల్లలు కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. మగపిల్లలు కూడా ఎప్పుడైతే మరి
మొన్న జరిగిన మీటింగులు ఎక్కడైనా పిల్లలు పెట్టింది గురజాడ కళాక్షేత్రం. చాలా బాగా చేశారు. ఐ వెరీ హ్యాపీ. మంచిది, పట్టుదల కలిగి ఉండండి. నేను చేయాలి, సోదరిమణులు చేస్తున్నారు, మేము చేసి చూపించాలి. ఎక్కువ మీరు చేసి చూపించాలి. మగవాళ్ళు కనుక, మీరు మగవాళ్ళు కనుక ఎక్కువగా మీరు చేసి చూపించాలి. వాళ్ళు చేస్తున్నారు, మీరు చేయండి. ఈ పనిలోనే ఉండండి, ఇంకే పనుల్లో ఉండకండి. ఇంటి పనులు 100 పాళ్లలో 100 మార్కుల్లో ఇంటి పనులు 10 పాళ్ళలోనే ఇంటి పనులు చేయాలి మీరు. మిగతా 90 పాళ్ళు దేవుని పనులు చేయాలి, మర్చిపోకండి. ఒకవేళ మీకు అలాగ అర్థం అయిపోతే 100 రూపాయలు తీసుకోండి, ఇందులో 90 రూపాయలు దేవునికి చెందాలి, 10 రూపాయలు నీ ఇంటికి చెందాలి. నువ్వు ఎన్ని పనులు చేయాలి? 10 పనులే చెయ్యి. ఇంటి పనులు ఎక్కువ మీద నెట్టుకోకు. యేసుప్రభు మరియా మార్తల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతాడు? ఏమని మాట్లాడతాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయం మరియా మార్త గురించి. లూకా సువార్త, యోహాను సువార్తరా? ఓకే, క్షమించండి. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేస్తున్నాను, ఇవి నీ కాళ్ళ దగ్గర కూర్చొని వింటుంది. మా సిస్టరు నీ కాళ్ళ దగ్గర కూర్చొని వింటుంది. మరియా, నేను మార్తనే, ఇంటి పనులన్నీ విస్తారంగా చేస్తున్నాను, విస్తారంగా పని చేయటం చేత నా సహోదరి నాకు సహాయం చేయకుండా వదిలేసి నీ దగ్గర కూర్చుండడం వల్ల నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమంటుంది. అబ్బా, ఎలాడ దొరికిందండి యేసుప్రభుకి. ఎవరి పనులు చేస్తుందట? ఎవరి పనులు చేస్తుంది? ఇంటి పనులండి. అందుకేనండి లాజరు చచ్చిపోయాడు. లాజరు ఎందుకు చచ్చిపోయాడు అనుకున్నారు? ఇది ఎలాంటి పనులు చేయబట్టే. లాజరు ఎందుకు చచ్చిపోయాడు? నీ వాళ్ళు ఎందుకు నీకు దూరం అవుతున్నారో తెలుసా? నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు. ఏం పనులు? నీ పనులు, నీ ఇంటి పనులు. దానికి యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఓకే మరియా, నువ్వు చెప్పావు, నా తప్పైపోయింది. అమ్మా మరియా, నువ్వు వెళ్ళమ్మా, వంటగదిలో ఒకటి వెళ్ళిపో, గోల్ చేస్తుంది ఇవిడ అన్నాడా? ఏమన్నాడు చూడండి కిందని. అందుకు ప్రభు మార్తా మార్తా 2 సార్లు పిలిచాడు, ఒకసారి సరిగ్గా విందేమో అని. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారపడి తొందరపడుతున్నావు, మాట్లాడుతున్నావు. తొందరపడి నాతో మాట్లాడుతున్నావు. నేను మీ ఇంటికి వస్తున్నానని అనువుగా ఉందా నీకు? నేను మీ ఇంటికి వస్తున్నానని నీకు కొంచెం ముదిరింది. అవసరమైంది ఒకటే ఉంది. మరియ ఉత్తమమైన వాక్యము నా పాద సన్నిధిని కూర్చొని వినాలనుకుంటుంది. ఉత్తమమైనది వాక్యము వినుట, ఉత్తమమైనది మార్గం వాక్యం వినుట. వాక్యం వింటున్నావా నువ్వు? వినటం లేదు. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మార్తాను వెళ్ళిపోమి ఎక్క దగ్గరికి అని నేను చెప్పను. ఆమె ఇక్కడ ఉండడమే రైటు. నువ్వు వెళ్ళి పని చేస్తే పని చేయ, లేకపోతే మానేయి. కనుక ఇప్పుడు మీరు మరియలాగా విస్తారమైన మార్తలాగా విస్తారమైన పనే, మరియలాగా దేవుని పనే? చెప్పండి, ఎవరి పని మీద ఉన్నారు మీరంతా? నన్ను అడిగితే నేను చెప్తాను మీ గురించి. మిమ్మల్ని అడగవలసిన పని లేదు. మీరు ఎప్పుడూ విస్తారమైన మీ పనులే. మా ఆయన బట్టలు ఉతకాలండి, మా పిల్లల బట్టలు ఉతకాలండి, వాళ్ళ పుస్తకాలు సర్దాలండి, వాళ్ళ మంచం వేయాలండి.
మరి ఇంటికి రాగానే హోంవర్క్ చేసుకోమని చెప్పాలండి, స్నానం చేయమని చెప్పాలండి. గుంటలు స్నానం చేయరండి, దొంగ గుంటలు స్నానపానాలు చేయరు. కంపు దగ్గరికి వస్తే ఆదివారం మేకప్ కొట్టేసి వస్తారు, స్నానాలు చేయరు. దగ్గరికి వచ్చారంటే వాసన వస్తుంది మనకి, గబ్బు కంపు. ఇలా కుటుంబాన్ని చూసుకొని పరిపాలించుకొని ఉంటావా మహారాణిలాగా? నిన్నేం చేస్తాడో తెలుసా? మార్తలాగా పోతావు. మాలులాగా పద్మలాగా ఎక్కువ పని చేయండి దేవుని కోసం. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.